HTQB Foundation Level 4.0 Set Aలోని శాంపిల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ వైట్ బాక్స్ టెస్టింగ్? కింద ఇచ్చిన ఆప్షన్లో వైట్ బాక్స్ టెస్టింగ్కి సంబంధించిన కానిది ఏంటిది, నిజం కానిది ఏంటి అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఒకటి మనకి ఇన్వాలిడ్ ఆన్సరు, మిగిలిన 3 వైట్ బాక్స్ టెస్టింగ్ సంబంధించిన క్వశ్చన్ అయి ఉండాలి, ఆన్సర్స్ అయి ఉండాలి. సో ఆప్షన్స్లో చూద్దాం. డ్యూరింగ్ వైట్ బాక్స్ టెస్టింగ్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇస్ కన్సిడర్డ్. ఎస్, మనకి వైట్ బాక్స్ టెస్టింగ్లో మొత్తం ఎంటైర్ సాఫ్ట్వేర్ అనేది మనకి కన్సిడర్ చేసుకొని చేస్తాం అనమాట టెస్ట్ చేసేటప్పుడు. సో ఇది కరెక్ట్ ఆన్సరే కాబట్టి. సో నెక్స్ట్ చూద్దాం. వైట్ బాక్స్ కవరేజ్ మెట్రిక్స్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై అడిషనల్ టెస్ట్ టు ఇంక్రీజ్ కోడ్ కవరేజ్. ఇది కూడా మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్తో పాటు వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ఉండడం వల్ల అడిషనల్ టెస్ట్ అనేవి ఉపయోగించి ఐడెంటిఫై చేసి మనం కోడ్ కవరేజ్ పెంచేటట్టు రాయొచ్చు అనమాట. సో ఇది కూడా వైట్ బాక్స్ టెస్టింగ్ సంబంధించింది ఒక ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్ వచ్చేసి వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్టాటిక్ టెస్టింగ్. ఇది స్టాటిక్ టెస్టింగ్లో కూడా మనకి వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది కూడా వ్యాలిడే. లాస్ట్ చూద్దాం. ఆప్షన్ డి, వైట్ బాక్స్ టెస్టింగ్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంటేషన్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్ లా ఉంది. ఎందుకంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ఇదే దీని యొక్క డ్రాబ్యాక్ అనమాట. అది మనకి రిక్వైర్మెంట్స్ దాంట్లో మనకి ఎటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేయలేదు రిక్వైర్మెంట్ ఇంప్లిమెంటేషన్లో. సో ఇది వైట్ బాక్స్ టెస్టింగ్ సంబంధించిన నిజం కానిది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి.